ప్రార్థనా సమయం కొరకై మనమందరము ప్రభు సన్నిధిలో చేరి ఉంటున్నాము. ఈ దినము వాక్య ధ్యానము కొరకై 20వ కీర్తన 6వ వచనము చదువుకుంటాము. आज के शाम के समय में प्रार्थना के लिए हम सारे मंडली की ओर से इकट्ठा हुए हैं। इस शाम के समय में प्रार्थना में जाने से पहले हम भजन संहिता 20 अध्याय के 6 पद को पढ़ लेते हैं। You all have gathered here for the prayer meeting this evening hour. So let us turn our Bibles to Psalms 20 and we'll read verse 6. ఈ వచనమును మనమందరము కలిసి ఒకేసారి చదువుకుంటాము. ఈ వాక్య భాగం చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత కొద్దిసేపు వాక్య ధ్యానం చేస్తాం. इस भजन संहिता 20 अध्याय के 6 पद को आइए हम सभी लोग मिलकर पढ़ लेंगे। ये वचन को पढ़ने के बाद भाई प्रार्थना करेंगे। प्रार्थना करने के बाद वचन के ध्यान में की ओर हम चलते हैं। యెహోవా తన అభిషిక్తుని రక్షించునని So we'll all read నాకు together తెలియని in our own languages. 6. After that, अपने दाहिने हाथ की करने वाले ఓకే, మరలా చదువుకుందాం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. वह अपने दाहिने రక్షణార్థమైన తన హస్త బలము చూపును. पवित्र తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం उसे उत्तर देगा। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చినందుకు వందనములు. ఈ వారమంతా కాపాడి మీరు ఎక్కల చాటున దాచి తండ్రి ప్రతి పరిస్థితుల్లో మీ బిడ్డలైన వారిని మీరు కాపాడుతూ వచ్చినందుకు వందనములు. సంఘముగా మరలా మేము ప్రభు సన్నిధిలోనికి మా విన్నపములను విన్నవించుకుంటకు మాకు ఇస్తున్న ఈ సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయం మా కొరకై దీవించము, ఆశీర్వదించము. వాక్యములోనికి వెళ్తున్నాం. ఆత్మ సహాయముతో సంగతులను గ్రహించడానికి సహాయం చేయము. బోధించుటలో, తర్జుమా చేటులో మీ దాసులమైన మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ స్తోత్రములు వందనములు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 20వ కీర్తనను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. हम अभी इस भजन संहिता 20 अध्याय को ध्यान मनन कर रहे हैं। so we are meditating from Psalms 20. మొదటి 5 వచనములు మొదటి భాగముగా, 6వ వచనము రెండవ భాగముగా, 7 నుండి చివరి వరకు 3వ భాగముగా మనము విభజించుకున్నాము వాక్యాన్ని. इस पूरे अध्याय को हमने 3 भागों में किया है। पहले 5 पद को एक भाग में और 6 पद को एक भाग में, 7 से लेकर 9 तक के पदों को एक भाग में, 3 हिस्सों में हमने इसे बांटा है। So we have divided this whole chapter into 3 segments. First segment is from verse 1 to 5. Second segment is verse 6. And from 7 to 9 is the third segment. మొదటి భాగములో ప్రజలు రాజు పక్షముగా చేసిన ప్రార్థనను, చెప్పిన మాటలను మనం చూస్తాం. और सबसे पहले भाग में हमने देखा है राजा के प्रति प्रजा ने किस तरह से प्रार्थना की है, किस तरह से उनकी विनतियां की है, इसके बारे में हमने ध्यान किया। So first of all, we have seen how the people, they rendered their prayers unto their king on behalf of their king. 5వ వచనము చివరిలో వారు అంటున్నారు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని రాజు పక్షముగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. और 5 पद के आखिरी भाग में हम इस तरह पढ़ते हैं, और अपने परमेश्वर के नाम के झंडा खड़ा करेंगे, यहोवा तुझे मुंह मांगा वरदान दे कहकर वो लोग राजा के प्रति प्रार्थना में कह रहे हैं। So in the verse 5, we see in the last portion, the Lord fulfill all thy petitions. They are praying on behalf of the king to the Lord. ఎప్పుడైతే ఈ మాటలను రాజైన దావీదు విన్నాడో
తన హృదయంలో కూడా ఉత్సాహము సంతోషము వచ్చింది. ఇప్పుడు 6వ వచనమును తాను పలుకుతున్నాడు. और जब इस तरह की प्रार्थना राजा दाऊद ने सुना था, जिस तरह प्रजा ने उनके प्रति किया था, सुनकर अब 6 पद में उनके हृदय से जो बातें आए हैं, यहाँ पर इस तरह कह रहे हैं। So when David has heard these prayers, he was also delighted, and therefore in verse 6 he expresses his from his side the thought of his heart. 5వ వచనము చివరిలో చూస్తాము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక అని ప్రజలు ప్రార్థిస్తుంటే రాజు అంటున్నాడు ఇప్పుడు 6వ వచనము మొదటి భాగములో, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను అని తను ప్రార్థన చేస్తున్నాడు. और प्रजा ने इस तरह से प्रार्थना कर कर किया और कर कर कह रहे हैं 5 पद के अंतिम आखिरी भाग में, यहोवा तुझे मुंह मांगा वरदान दे। ये बातें सुनकर उत्साहित होकर राजा दाऊद 6 पद में इस तरह कह रहे हैं कि अब मैं जान गया कि यहोवा अपने अभिषिक्त का उद्धार करता है कहकर। When David has heard the petition, the prayer, the people's prayer, as this written in verse 5, last portion, the Lord fulfill all thy petitions. So in gladness, he is responding and saying, now I know that the Lord saveth his anointed. యెహోవా రక్షించును, యెహోవా తన అభిషిక్తుని రక్షించును అని చదువుతున్నా. और यहाँ पर हम पढ़ रहे हैं कि यहोवा अभिषिक्त करता है, और यहाँ इस तरह भी पढ़ रहे हैं यहोवा अभिषिक्त का उद्धार भी करता है कहकर। So he is saying that the Lord saveth his anointed. The Lord saves, and he saves his anointed. ఈ వచనములో దావీదు పలుకుతున్న 3 ప్రాముఖ్యమైన సంగతులను ఈ దినము మనము చూడబోతున్నాం. और इस पद के अनुसार जो दाऊद महाराजा कह रहे हैं, इस पद के अनुसार 3 बातों को हम ध्यान मनन करने जा रहे हैं। So under the light of this word, we will try to meditate 3 things what David is of the thought. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వరుస ప్రకారము నేను చదువుతాను. యెహోవా రక్షించును, అలాగే చివరలో అతనికి ఉత్తరమిచ్చును, అలాగే మధ్యలో తన దక్షిణ హస్త బలమును చూపును, రక్షించును, విని ఉత్తరమిచ్చును, తన దక్షిణ హస్త బలమును చూపును. और यहाँ पर हम देखते हैं कि परमेश्वर स्वर्ग से सुनेगा, उत्तर देगा, और अपने दाहिने हाथ से स्वर्ग से सुनकर उसे उत्तर देगा कहकर। So we see that Lord saves, and he hears he hears, and from his heaven he answers and saves them with the strength of his right hand. మొట్టమొదటిగా యెహోవా రక్షించును అని మనము చూస్తాం. और सबसे पहले हम देख रहे हैं कि यहोवा उद्धार करता है कहकर। First of all, we see the Lord saveth. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, అంటే నాకు అర్థమైంది, ఆయన రక్షిస్తాడన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్తున్నాడు. और यहाँ पर हम इस तरह पढ़ते हैं, और दाऊद महाराज यहाँ पर इस तरह इस वचन के द्वारा समझ चुके हैं कि अब मैं जान गया कि यहोवा अपने अभिषिक्त का उद्धार करता है कहकर। So David is expressing, that is saying, now I know that the Lord will save his anointed. ఇక్కడ అభిషేక్తుని అనే మాటను కూడా మనము చదువుతున్నాం. और यहाँ पर इस पद में हम ये बात, एक और बात को भी पढ़ते हैं, वह है अभिषिक्त कहकर। So we read here the word anointed. ఈ అభిషేక్తుడు అనే మాట యేసు ప్రభువు సంబంధించింది. క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థము. और ये जो बात यहाँ पर लिखा गया अभिषिक्त, ये प्रभु यीशु मसीह को दर्शाता है। जो प्रभु यीशु, जो मसीह हमारे अभिषिक्त किए गए, सो प्रभु यीशु मसीह है कहकर कहा जाता है। The word anointed, it represents the Lord Jesus Christ. The Christ, mean the name of Christ is anointed. He is the one who saves. యేసు క్రీస్తు ప్రభువుకున్న ఆ శ్రేష్టమైన నామము అభిషేక్తుడు అనే నామమును
ఆయన మాత్రమే ఉంచుకోకుండా తన ప్రజలైన వారికి కూడా అభిషక్తుడుగా చేస్తూ ఆ నామం ఇస్తున్నాడు. और प्रभु यीशु मसीह जो उद्धार देते हैं, जो रक्षा करते हैं, वही इस अभिषिक्त का नाम उनको ही दर्शाया जाता है। लेकिन ये नाम सिर्फ प्रभु यीशु मसीह अपने लिए ही नहीं, लेकिन उनको जो उनके ऊपर जो विश्वास करते हैं, जो उनके ऊपर भरोसा करते हैं, उनको भी ये अभिषिक्त कहकर नाम वो दे रहे हैं। So the name anointed is given to our Lord Christ, but he's not holding it for himself, but also is giving it to his people. అభిషేకము అనే పదము ఎందుకు వాడబడిందో పాత నిబంధనలో మనము గమనించవచ్చు. ये अभिषिक्त का नाम क्यों इस्तेमाल किया गया, कहां पर उपयोग किया गया, ये पुराने नियम में हम पा सकते हैं। So anointing, the word anointing, why it is come into existence, where it is used, we see in the Old Testament. ఆదికాండము 28:18 వచనములో యాకోబు రాతిని అభిషేకించాడు, జ్ఞాపకార్థముగా అభిషేకించాడు. और उत्पत्ति का किताब 28 अध्याय के 18 पद में हम देखते हैं, यहाँ पर याकूब ने एक पत्थर को वहां पर लेकर उसे अभिषिक्त किया और अभिषिक्त कर कर उस पत्थर को वहां पर उसने नियुक्त किया। So we see in Genesis chapter 28 verse 18, there Jacob, he arose in the morning and there he put a stone and anointed it in that place. కాబట్టి అభిషేకము అనే మాట అది జ్ఞాపకార్థముగా చేయబడిన ఒక కార్యముగా మనము భావించవచ్చు. और अभिषेक करना या अभिषिक्त होना एक बात को स्मरण रखने वाली बात की तरह यहाँ पर हम देख सकते हैं। So the word anointing is also to made in order to remember something which is done. అలాగే ఆదికాండము 35వ అధ్యాయము 14వ వచనములో అభిషేకము అనేది చేయబడిన నిబంధనను స్థిరపరిచేదానికి వాడబడింది అని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. और इसी तरह उत्पत्ति का किताब 35 अध्याय के 14 पद में हम इस तरह पाते हैं कि यह अभिषिक्त यहाँ पर पद इसलिए इस्तेमाल किया गया कि जो कार्य या जो प्रतिज्ञा दिया गया, इसको स्मरण में रखते हुए कि आगे चलकर यह कार्य पूरा होगा कहकर विश्वास रखने वाले बात की तरह भी वहां पर नियुक्त किया गया। So in Genesis chapter 35 verse 14, we see there the anointing is also declares or shows forth that one day this anointing and this the promise which is given is going to be fulfilled. అలాగే అభిషేకము అనేది మరి నిర్గమాకాండము 30వ అధ్యాయము 22 నుండి 29 వచనాలలో ఒక విషయము కొరకై, ఒక పని కొరకై ప్రత్యేకపరచుట అనే విషయమును తెలియజేస్తుంది. और इसी तरह निर्गमन का किताब 30 अध्याय के 22 पद से लेकर 19 पद तक हम पर देखते हैं कि यह एक कार्य को पूरा करने के लिए या कोई कार्य जो परमेश्वर के द्वारा दिया गया सब पूरा करने के लिए भी इस अभिषिक्त को नियुक्त किए जैसा या इस अभिषिक्त का पद को इस्तेमाल किए जैसा हम देखते हैं। So even in Exodus chapter 30, we see there from reading from verse 36 on to 26 to 29, there we can find also about this verse where the Lord is anointing someone has been chosen. ఆ అభిషేక తైలముతో అభిషేకించే సందర్భము దావీదు సింహాసనానికి వచ్చే ముందు కూడా సమూయేలు దావీదును అభిషేకించినట్టుగా మనం చూస్తాం. ప్రత్యేక రాజుగా ఉండటానికి ప్రత్యేకపరిచినట్టుగా మనం చూస్తాం. और हम दाऊद के जीवन में भी देखते हैं कि दाऊद को भी समूएल, परमेश्वर के सेवक समूएल के द्वारा, अचंबक समूएल के द्वारा तेल से उनको ले आकर उनको अभिषिक्त किया गया कि आने वाले दिनों में उसे राजा की तरह नियुक्त किया गया और उसे एक अलगावट की जीवन जीने के लिए भी उसे अभिषिक्त किया गया। Even in David's life, we see when Samuel, he has come to anoint him, he poured oil upon him, there he has anointed him. యెషయి, దావీదు తండ్రి అయిన యెషయి మిగిలిన వారిని కుమారులందరినీ చూపించాడు. కానీ దేవుడు కోరుకున్నవాడు దావీదు ఆయనను పిలిపించి సమూయేలు,
దావీదును అభిషేకించినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం. और पहले समूएल का किताब 16 अध्याय में हम इस तरह पढ़ते हैं, जो दाऊद का पिता था यिशै, वो अपने सारे पुत्रों को बुलाकर समूएल के सामने खड़ा किया, लेकिन परमेश्वर के द्वारा चुने गए सो व्यक्ति वो लोग नहीं थे। वहां पर दाऊद को बुलाया गया। दाऊद को बुलाने के बाद दाऊद को तेल से अभिषिक्त किया गया। So we see Jesse, the father of David, he called all his sons, but Samuel has called for his what the Lord has chosen, and he called him to anoint him. దేవుడు దావీదును కోరుకున్నాడు, అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈనాడు మనలను కూడా దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకించాలని కోరుతూ ఉన్నాడు. और हम देखते हैं दाऊद को परमेश्वर ने चुना, चुनकर उसे अभिषिक्त किया। और हम जानते हैं प्रभु यीशु मसीह भी हमारे उद्धारकर्ता, जो अभिषिक्त किए गए सो प्रभु यीशु मसीह कहकर उन्हें दर्शाया गया, और परमेश्वर चाहते हैं हमको भी अभिषिक्त कर कर वह रखे। So the Lord has chosen David and anointed him. Even the Lord Jesus Christ, he is the chosen one, he is the anointed one. In his spirit, he also wants to anoint us. మనమందరం కలిసి మీరున్న స్థలములలో నాతో కలిసి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనమును చదవవలసిందిగా అందరం ఒకేసారి చదవడానికి ప్రయత్నం చేస్తాం. आइए, मैं आप सभी लोगों से विनती करता हूं कि पहले यूहन्ना की पत्री 2 अध्याय का 27 पद को हम लोग सब लोग मिलकर एक साथ पढ़ लेंगे। So I would like to request all of you to, in your own places, we'll try to read 1 John chapter 2 verse 27 all together. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇక్కడ రాయబడిన మాట, మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. और यहाँ पर जिस तरह लिखा गया, जो अभिषेक आपने प्रभु यीशु मसीह के द्वारा पाया है वह आप में बनाया है। So we see here, even as it had taught you, ye shall abide in him. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ఈనాడు మనలను అభిషేకించాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి చేర్చుకున్నట్టు ద్వారా ఈనాడు మనము ఆత్మాభిషేకంలోనికి వస్తున్నాం. और परमेश्वर ने हमें अभिषिक्त किया है किस तरह? जिस तरह हमने प्रभु यीशु मसीह को हमारे उद्धारकर्ता कहकर ग्रहण किए, तो उनकी पवित्र आत्मा के द्वारा हम अभिषिक्त हो गए। So we see the Lord, when we have accepted the Lord Jesus Christ as our Savior in our hearts, he has anointed us in his spirit. So therefore we are spirit anointed. కాబట్టి అభిషేకించబడిన వారిని దేవుడు రక్షిస్తాడు. ఆ మాటే మనము కీర్తన 26లో చదువుతున్నాం. और वही बात हमने पढ़ा है भजन संहिता 20 अध्याय के 6 पद में कि परमेश्वर जिन्हें अभिषिक्त किया है उन्हें उद्धार भी देता है कहकर। So that's what we have read in Psalms 20 and verse 6. The Lord, if whoever he has chosen, he will save them. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట మనమందరం కలిసి చదువుకుంటాం. आइए, प्रेरितों का कार्य 4 अध्याय के 4 अध्याय के 10 पद को सब लोग मिलकर पढ़ लेंगे। Acts of Apostles, reading chapter 4 and reading verse 10 all together, please. మీరందరూ Known unto ఇశ్రాయేలు you, ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు Jesus Christ of మృతుల్లో Nazareth, నుండి whom he దేవుడు crucified, నజరుడైన యేసుక్రీస్తు నామముననే వీడు by స్వస్థత him పొంది this man stand here before you whole.
యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడిన వాడు. అయితే సిలువలోనికి వెళ్ళిన తర్వాత అలాగే మరణించి దేవుని చేత విడిచిపెట్టబడిన వాడు కాదు. దేవుని ద్వారా రక్షించబడిన వాడు, అనగా మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా మనం చూస్తాం. और हम देखते हैं प्रभु यीशु मसीह जो अभिषिक्त किए गए हैं वह क्रूस पर जाकर मृत्यु के ओर गए, मृत्यु के ओर जाकर वो मृत्यु ही ना रहे, वो अभिषिक्त किए गए, इसीलिए दोबारा जी उठे और जीवन उनमें प्राप्त हुआ। The Lord Jesus Christ, as anointed, he died on the cross, but he did not remain in death, but he rose again by the Lord, by God the Father, and therefore he is anointed and risen again. ఈనాడు అటువంటి ఆత్మాభిషేకములో ఉన్న మనము కూడా ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు విడిచిపెట్టడు, తన అభిషేక్తుని ఆయన రక్షిస్తాడు అన్న సత్యమును మనం గ్రహించాలి. और इस तरह की आत्मा की अभिषिक्त में पाए गए तो हम लोग अगर किसी तरह की भी मुसीबत में, संकट में हम प्रार्थना करेंगे तो परमेश्वर हमारी प्रार्थना को सुनेंगे, हमें नहीं छोड़ेंगे, लेकिन हमारी प्रार्थना को सुनकर हमें जवाब देंगे। So even today, whatever situations we are in, the Lord will save us. Definitely, we have to come with believing in the Lord that he will save us. So the Lord saves his anointed. ఇప్పుడు రెండవ విషయమును మనం చూస్తాము. మొదటి విషయము తన అభిషేక్తుని రక్షించును. ఇప్పుడు రెండవ సంగతిని కూడా మనం చూడబోతున్నాము. 6వ వచనములో ఈ మాట చూస్తాం. और पहले दूसरे बात की ओर हम अब जाएंगे। हमने देखा था अभी पहले बात के बारे में इसी 6 अध्याय से कि यहोवा जो अभिषिक्त करते हैं उनको उद्धार भी देता है कहकर, अभी हम इसी 6 पद से दूसरी बात की ओर जाएंगे। So we have seen the first thing, that the Lord will save his anointed. Now in the same verse we are going to see the second thing. తెలుగులో 6వ వచనము తెలుగులో చివరిలో ఉంటుంది. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును, దేవుడు వింటాడు అనే మాట చూస్తాం. और यहाँ पर हम देखते हैं कि अपने पवित्र स्वर्ग से सुनकर वह उसे उत्तर देगा कहकर। So in the second portion is it written, he will hear him from his holy heaven. దేవుడు చెవులుండి వినేవాడు. ఆయన చెవులు లేక అవి మందము కాలేదు. ఆయన చెవులు ఎప్పుడు కూడా చక్కగా విని వాటికి జవాబునిచ్చేవాడు. ఎక్కడి నుంచి వింటాడంటే పరిశుద్ధాకాశములో నుండి వింటాడు, జవాబునిస్తాడు. और हमारे परमेश्वर के कान है और वो कान सुनने वाले कान है, उन कानों में किसी तरह का या सुनाई या बहरापन नहीं है, वह सुनते हैं। कहां से सुनते हैं? पवित्र स्वर्ग से वह हमारी प्रार्थना को सुनते हैं और उसे जवाब देते हैं। So the Lord, he has ears to hear, his ears not gone deaf, but he will hear from his holy heaven to answer us. అందుకని యేసుప్రభు వారు శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని నేర్పించాడు. और इसीलिए प्रभु यीशु मसीह अपने चेलों को इसी तरह प्रार्थना करना सिखा रहे हैं। वो हम पा सकते हैं मत्ती का सुसमाचार 6 अध्याय के 9 पद में कि जो हमारे पवित्र परलोक के स्थान में जो परमेश्वर पिता है, इस तरह कहकर प्रार्थना करो कहकर। So the Lord, he has taught his disciples the heavenly prayer in that pattern. He tells them in Matthew's Gospel chapter 6 verse 9, they have to pray, our Father which art in heaven. మన ప్రభువు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయమును యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఈ వచనమును మనం అందరము కలిసి ఒకేసారి చదువుకుందాం. और आइए यशायाह का किताब 57 अध्याय के 15 पद में हम पाते हैं हमारे परमेश्वर कहां पर है और किस तरह से है कहकर यहाँ पर स्पष्ट रीति से लिखा गया। आइए सब लोग मिलकर इस पद को पढ़ेंगे। So who is our Lord and where he abides, we can see it
in book of Isaiah, chapter 57, verse 15. Let us all read together. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును For thus is the నిత్య high and నివాసమైన lofty వాడు one that ఎలాగూ in సెలవిస్తున్నాడు, eternity, నేను whose name మహోన్నతమైన పరిశుద్ధ I స్థలములలో dwell the high and నివసించువాడను. करता हूँ ఆయనను उसके వినయము also గల వారి ప్రాణమును ఉజ్జీవింప and చేయుటకు, humble spirit, నలిగిన to వారి revive ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, and to revive the heart of the వినయము గల వారి యొద్దను हर्षित దీన करना। మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ ఈ చదివిన వచనములో ప్రభువుకున్న రెండు పేర్లు, ఆయన ఉన్న రెండు స్థలములు, ఆయన ఇచ్చే సహాయము ఇద్దరు వ్యక్తులకు మనం చూస్తాం. और यहाँ पर हम देखते हैं परमेश्वर के जो दो नाम है, जिस तरह से दो तरह से वो सहायता करते हैं और दो तरह के मनुष्य के बारे में भी हम इस पद में पाते हैं। So we see here in this verse, it is revealed to us about the Lord, his two names, and how he is going to answer us, and also two kinds of people, how he is going to help them, answer them. ప్రభువుకున్న పేర్లు, టైటిల్స్ ఆఫ్ గాడ్, ప్రభువుకున్న పేర్లు మహాగణుడు, మహోన్నతుడు అనేది మొట్టమొదటిగా మనం చూడవచ్చు. అలాగే రెండవది పరిశుద్ధుడు అని చూస్తాం. और यहाँ पर हम देखते हैं परमेश्वर के जो दो नाम दिए गए हैं हमारे यहोवा के, यहाँ पर जो महान और उत्तम और सर्वदा स्थिर रहता है और पवित्र है कहकर। So the name or the title which the law is given to our God is that high and lofty, and whose name is holy. అలాగే ఆయన ఎక్కడ ఉన్నాడు అనగా నిత్య నివాసిగా ఉన్నాడు, నిత్య స్థలములో అనే తన రాజభవనములో ఉన్నాడు. అలాగే మరి పరిశుద్ధ స్థలము అనే రాజభవనములో ఉన్నాడు. और हम दूसरी बात को पाते हैं, और वह मैं ऊंचे पर और पवित्र स्थान में निवास करता हूं कहकर कह रहे हैं। So he inhabiteth in the eternity, and he dwells in the high and holy place. ఇటువంటి దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, తన విన్నపములను విన్నవించుకుంటారో, తన పరిశుద్ధ ఆకాశములో నుండి, తన నిత్య నివాస స్థలములో నుండి వెంటనే స్పందిస్తుంటాడు. और इस तरह के परमेश्वर जो ऊंचे स्थान में है, इन्हें हम प्रार्थना करते हैं तो उस ऊंचे स्थान से जहां पर वो निवास करते हैं, जो पवित्र स्थल पे वो है, वहां से सुनकर जवाब देते हैं। So to such God who inhabiteth in eternity, whose name is holy, who dwells in the high and holy place, those who surrender to him all their supplications and their prayers from his holy and high place, from eternity, he will answer them. He will come to their aid. వారికి జవాబునివ్వడమే కాదు, వారి యొద్దకు వచ్చి నివసిస్తా అంటున్నాడు. ఎవరు వారు? మనం చదివిన యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చివరిలో, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దకు వచ్చి వారిలో నివసిస్తాను, సహాయం చేస్తానని చెప్తున్నాడు. और केवल परमेश्वर वो मैं उन्हें सहायता करूंगा ही कहकर नहीं कह रहे हैं, लेकिन वो कह रहे हैं मैं उनके बीच आकर निवास करूंगा कहकर कह रहे हैं। वो कौन है? वो किन तरह के? जो खेदित है, नम्र है ऐसे लोग, और हृदय में जो दुख और संकट में है, उन लोगों के बारे में कह रहे हैं। So the Lord is saying that he will come and hear them and answer them, to them, those who are contrite and humble in spirit, and he will come and he will be abiding with them. రెండు విషయములను మనము చూసాము. మొట్టమొదట యెహోవా తన అభిషిక్తుని రక్షించును, రెండవది యెహోవా తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును అని రెండు విషయములు చూసాం. दो बातों पर हमने अभी तक ध्यान मनन किया है कि यहोवा अपने अभिषिक्त का उद्धार करता है कहकर हमने देखा, और हमने ये भी देखा कि वह पवित्र स्वर्ग से सुनकर उसे उत्तर देगा कहकर। So we have seen two things. One is the Lord will save his anointed.
The second one is he will hear him from his holy heaven. మూడవ మాట 20వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, తెలుగులో మధ్యలో ఉంటుంది, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును అని. और तीसरे बात की ओर हम चलते हैं। ये बात हम पा सकते हैं भजन संहिता 20 अध्याय के 6 पद के बीच के भाग में, वह अपने दाहिना हाथ से उद्धार करने वाला कहकर। So that in verse 6 of Psalms 20, the last portion we read, with the saving strength of his right hand. దేవుడు తన బలమునిస్తున్నాడు. ఏ బలము అనగా దక్షిణ హస్త బలము, రక్షించే కుడి చేతి బలము దేవుడు ఇస్తున్నాడు. और यहाँ पर परमेश्वर हमें दे रहे हैं कि उनकी दाहिने हाथ जो उद्धार प्राप्त करता है, परमेश्वर उस दाहिने हाथ को हमारे ओर दे रहे हैं हमारे उद्धार करने के लिए। What kind of strength the Lord is giving us? The Lord is giving us the saving strength of his right hand. సహజంగా మన పనులన్నీ చేసుకోవడానికి కుడి చేతిని ఎక్కువ మంది కుడి చేతిని వాడతారు. దేవుని వాక్యంలో కుడి చేయి దక్షిణ హస్తము అని మనము చూస్తాం. और साधारण रीति से हम देखते हैं मनुष्य जो भी काम करता है तो वो हमेशा अपने दाहिने हाथ को ही इस्तेमाल करता है। इसीलिए यहाँ पर परमेश्वर भी अपने दाहिने हाथ के बारे में हमें बता रहे हैं। So most of the men, most of the people, they use their right hand to work, to use their strength. So the Lord is also declaring about his right hand, the strength of his right hand. ఏ చేతినైతే మనం ఎక్కువగా వాడతామో ఆ చేతికి ఎక్కువగా బలం ఉంటుంది. కాబట్టి దక్షిణ హస్తము అనగా కుడి చేతికి ఎడమ చేతి కంటే ఎక్కువ బలం ఉంటుంది. और जिस हाथ को हम हमेशा ज्यादा से काम करने के लिए इस्तेमाल करते हैं, अपने दाहिने हाथ, क्योंकि ये दाहिना हाथ अपने बाहिने हाथ से ताकतवर है, इसीलिए हम ये हाथ को ज्यादा इस्तेमाल करते हैं। इसी तरह परमेश्वर भी अपने दाहिने हाथ की शक्ति को यहाँ पर प्रबल कर रहे हैं। So normally what hand we use to work more, that hand has more strength than the left hand. ప్రభువు చెప్తున్నాడు, నా చేతి బలమును నీకు ఇస్తాను నిన్ను ఆదుకోవడానికి అని ప్రభు చెప్తున్నాడు. और यहाँ पर परमेश्वर कह रहे हैं कि मैं तुझे बचाने के लिए, तुम्हें बचाने के लिए अपने दाहिने हाथ को मैं बढ़ाऊंगा कहकर। So the Lord is saying that I will stretch forth my saving strength of my right hand, with that I will save you. కాబట్టి మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణమును జయించి పునరుద్ధానుడై ఆకాశమునకు పరమునకు వెళ్ళిన తర్వాత కూడా తండ్రి కుడి పార్శ్వమున కుడి చేతి ప్రక్కన కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుడి చేతి ప్రక్కన ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆ బలమును అందించడానికి. और हम सब जानते हैं जिस तरह प्रभु यीशु मसीह ने क्रूस पर मृत्यु होने के बाद तीसरे दिन दोबारा जी उठे हैं। जी उठकर फिर तीसरे दिन जब वह परलोक आरोहण होकर परलोक गए तो वह परमेश्वर पिता के दाहिने हाथ पर बैठे हुए हैं। केवल बैठे ही नहीं है, उनकी दाहिने हाथ पर बैठकर हमारे लिए वह विनतियां कर रहे हैं। So the Lord Jesus Christ, he has died on the cross and risen again, ascended unto heaven. Now he is seated with the Father on the right hand, and there he is making supplications to send forth the strength of his right hand. మనం చదివిన ఈ వచనములో రాజు యొక్క తన ధైర్యము మూడు విషయాలుగా చూపిస్తున్నాడు. और यहाँ पर हम देखते हैं जो 6 पद को हमने पढ़ा है, राजा का जो धैर्य है 3 बातों के द्वारा हमें दर्शा रहा है। So the confidence of the king, he is revealing us through this verse in threefold way. మొదటిగా తన అభిషేక్తుని రక్షిస్తాడు. రెండవది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. మూడవది తన రక్షణార్థమైన బలమును నాకు చూపించి నాకు సహాయం చేస్తాడన్న ధైర్యముతో ఈ వచనములో రాజు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం.
और यहाँ पर हम देख रहे हैं राजा किस तरह की धैर्य से और भरोसा से वो कह रहा है और बातें कर रहा है कि यहोवा अपने अभिषिक्त को उद्धार देगा, और यही नहीं, अपने पवित्र स्वर्ग से सुनकर उसे उत्तर देगा और अपने दाहिने हाथ के शक्ति के द्वारा और उस दाहिने हाथ की जो बल के द्वारा उसे छुटकारा भी दिलाएगा कहकर। So, in this threefold way, the king is expressing his confidence in the Lord that the Lord will save his anointed, the Lord will hear him from his holy heaven, and thirdly, the Lord strengthens or stretcheth out his saving hand of his right hand to strengthen him or to help him. ఈనాడు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి ఆత్మను పొంది ఆత్మాభిషేకం పొందిన మనము కూడా ఈ మూడు అనుభవాలలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. और परमेश्वर चाहते हैं, उनकी इच्छा ये है कि उनकी आत्मा के द्वारा अभिषिक्त किए गए हम में भी इन सारे गुण लक्षण को वो पा सके। So the Lord's desire is that who are washed in his blood and who are anointed by his spirit, under the anointing of his spirit, he also wants us to have these three experiences in our life. అలాగూ ఈ మూడు అనుభవాలతో ప్రభు సన్నిధికి వచ్చి అభిషేకించబడిన వారముగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు దగ్గర నుండి జవాబులు పొందుటకు ప్రభు మనకు సహాయపడును గాక. परमेश्वर हमें सहायता करे। जो ध्यान मनन हमने किया है 3 बातों के अनुभव में आते हुए, परमेश्वर के द्वारा अभिषिक्त किए गए लोगों में से रहते हुए हम भी इस तरह से प्रार्थना के अनुभव में आ सके और प्रार्थना कर सके। परमेश्वर हमें सहायता दे। So the Lord may help us that we may come under the threefold experience of the saving strength of the Lord and put forth our supplications before him. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు. మీరు అభిషేకించిన వానికి మీరిచ్చే సహాయము, మీరు రక్షిస్తారన్నారు, వింటాను అన్నారు, దక్షిణ హస్త బలము చేత రక్షిస్తాను అని చెప్పిన మాటలను బట్టి వందనములు. ఎవరైతే తండ్రి మీ సన్నిధికి వచ్చినారో, ఏ విన్నపములైతే విన్నవించుకుంటున్నారు, మా విన్నపములను విని పరలోకమందున్న మీరు, పరిశుద్ధ స్థలములో ఉంటున్న మీరు, మహోన్నతుడైన మీరు, నిత్య నివాసుగా ఉంటున్న మీరు, వినయము గల వారి యొద్దకు, నలిగిన వారి యొద్దకు, దీనుల యొద్దకు వచ్చి ఉజ్జీవింపచేయుటకు మీరు సంకల్పించిన ఈ ప్రణాళిక అంతటిని బట్టి వందనములు చెల్లిస్తున్నా. యేసు ప్రభువులో మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదమును బట్టి వందనములు. తండ్రి, ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని, సంఘమును మీరు బలపరచమని, మిగిలిన సమయం ప్రార్థించే సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.